హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చూపించబోయే ఈ వీడియో కొల్లేరు ముంపు గురించి. ఇటీవల వర్షాలకు విజయవాడ నగరాన్ని బుడమేరు ఏ విధంగా అతలాకుతలం చేసిందో, జనజీవనాన్ని ఏ విధంగా స్తంభింపజేసిందో మీరు అందరూ చూసే ఉంటారు. బుడమేరు వాగు ఈ విధంగా పొంగుద్దని ఎవరు ఊహించి ఉండరు. అదే బుడమేరు వాగు ప్రస్తుతానికి కొల్లేరులోకి వరదనంతా తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో లంక గ్రామాలను కొల్లేరు ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో మీకు కనిపిస్తుంది. లంక గ్రామాలకు ప్రధాన రహదారి అయిన ఏలూరు నుంచి గుడివాక లంక వెళ్ళే ఈ రహదారి మొత్తం పూర్తిగా వాటర్తో నిండిపోయింది. ఎటు చూసినా వరద నీరే. ఎప్పుడూ తెల్లగా స్వచ్ఛంగా కనిపించే కొల్లేరు ఈరోజు ఎర్రగా మారింది. మీరు చూస్తున్నారు, కొల్లేరు కొంతమందికి కష్టాలు తెచ్చిపెడితే కొంతమందికి ఈ విధంగా జీవనోపాధిగా మారింది. కొత్తగా వచ్చే నీరుతో కొల్లేరులోకి చేరుతున్న చేపలని కొంతమంది పట్టి వారి జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంకా మరో ప్రధాన రహదారి అయిన ఏలూరు నుంచి కైకులూరు వెళ్ళే రహదారి ఇది. చూశారు కదా, కొల్లేరు ముంచెత్తిన ఈ వరద ఏలూరు నుంచి కైకులూరు వెళ్ళే రహదారి సుమారు ఒక 5 కిలోమీటర్ల మేర రహదారిపై నుంచి ఈ వరద నీరైతే ప్రవహిస్తూ ఉంది. ఎటు చూసిన వరదే. మొత్తం చెరువులన్నీ మునిగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా ఆక్వా రైతులకు ఇది ఊహించని దెబ్బ. చెట్లు గుడిసెలు మొత్తం మునిగిపోయి ప్రజలందరూ పునరావాస కేంద్రాలకు చేరుతున్నారు. మీరు చూస్తున్న ఈ రోడ్డు ఏలూరు నుంచి కైకులూరు వెళ్ళే రహదారి. అలాగే చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాల్లోకి ఈ వరదంతా చేరి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సుమారు మోకాళ్ళ లోతు పైనే వరద ఇళ్లలో చేరడంతో దిక్కు తోచని స్థితిలో ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ కాలనీలు గత 20 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదని వీళ్ళు చూస్తున్నారని చెప్తున్నారు. ఈ వరదకు తోడు నీటిలో కొట్టుకొస్తున్న పాములు కూడా కనిపిస్తున్నాయని, అవి ఇళ్లలో చేరి ఎక్కడ మమ్మల్ని కరుస్తాయని భయభ్రాంతులకు గురవుతున్నామని చెప్తున్నారు. అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ తమ జీవనం సాగిస్తున్నామని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. పశువులను మేపడానికి కూడా దారి లేని విధంగా వాటికి ఆహార కొరతను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. రోజుల కొద్దీ నీరు ఇక్కడ నిల్వ ఉండటంతో అంటురోగాలు ఎక్కడ ప్రబలుతాయని ప్రజలు భయాందోళన పడుతున్నారు. ఎల్లడి పక్క ఉంటారు వరకు
ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధులు వచ్చి మా గోడు తెలుసుకోలేదని ప్రజలు ఎమ్మెల్యే గారు ఇప్పుడు రాలా 10 రోజుల మట్టి మనకు వస్తే ఎమ్మెల్యే గారు ఇప్పుడు రాలా అక్కడేంటో చంద్రబాబు నాయుడు మొత్తం అందరం జనాలు చూస్తానని చెప్తున్నారు టీవీలో ఏమీ లేదు రామలేరు వంటి అనేక వాగులు ఈ కొల్లేరులో చేరి మరింత వరదని కొల్లేరులోకి తీసుకొస్తున్నాయి. 2005లో వచ్చిన వరదల తర్వాత అంతటి వరదను ఇప్పుడే చూస్తున్నామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ప్రజలకు రవాణా వ్యవస్థ లేకపోవడంతో పడవల మీదే వాళ్ళ ప్రయాణం సాగిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ బ్రిడ్జి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. వాస్తవానికి ఈ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్ళినట్టు కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అదైతే వాస్తవం కాదు. ఇది పెద ఎడ్లగాడి బ్రిడ్జి. ఇది బ్రిడ్జి కింద వరకు అయితే వాటర్ వచ్చింది, కానీ బ్రిడ్జి పైనుంచి అయితే వాటర్ వెళ్ళలేదు. అవి ఎక్కడో వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇంకా ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు ఇంత వరదలో చెరువులన్నీ తెగిపోయి చేపలన్నీ ఈ కొల్లేరులో కలిసిపోవడంతో వాళ్ళ వేట కొనసాగిస్తున్నారు. ఈ కొల్లేరులోకి అనేక రకాల చేపలు అయితే కొట్టుకొచ్చినాయి. మొత్తం ఆక్వా రైతులకి ఇది ఊహించని దెబ్బ. ఫస్ట్ టైం నేను ఈ వీడియోలో కనిపిస్తున్నా. మీరు చూస్తున్న బ్రిడ్జి పెద ఎడ్లగాడి బ్రిడ్జి. అది మీరు చూస్తున్నది ఆ చేప క్యాట్ ఫిష్ అంటారు. చాలా పెద్ద క్యాట్ ఫిష్ ఇది. ఒడ్డుకు వచ్చేలా సేద తీరుతూ మాకు అనిపించింది. ఇక్కడ బొరక చేపలు, మట్ట వరుసలో క్యాట్ ఫిష్లు, అనేక రకాల చేపలు అయితే పడుతున్నాయి. తీసి చేత పట్టుకొని వేద్ది. ఇక్కడ కొల్లేరులో వరద ముంపుతో సతమతమవుతుంటే ఇక్కడ పక్షులకు మాత్రం కొల్లేరు స్వర్గధామంలాగా మారింది. పెలికాన్ పక్షుల ఇక్కడ చూడవచ్చు మీరు. ఆ చూస్తున్న పక్షి పెలికాన్ పక్షి. వాటికి ఆహారం ఇక్కడ బాగా దొరుకుతుంది ఈ టైంలో. ఇంకా మరో ప్రాబ్లం ఏంటంటే కొల్లేరు గ్రామ ప్రజలు వారి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి రవాణా మార్గం లేకపోవడంతో పడవ ప్రయాణమే వాళ్ళకి అనివార్యమైంది. ఎటు చూసినా నీరే, రోడ్లన్నీ తెగిపోయాయి. లంక గ్రామాల నుంచి బయటికి రావాలంటే పడవ ప్రయాణం ఒకటే వాళ్ళకి దిక్కు. అందుకు ఇక్కడ గ్రామంలో అందరూ తమ వంతుగా డబ్బులు వేసుకుని ఒక పడవనైతే కొనుక్కోవడం జరుగుతుంది. గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ పడవల్లో వీళ్ళని గ్రామం నుంచి బయట నుంచి గ్రామంలోకి తీసుకెళ్తుంటారు.
మనకు కనిపిస్తున్న దృశ్యం ఆ పడవలో ఆ గ్రామస్తుల్ని పడవలో ఎక్కించుకుని లంక గ్రామాలకు తీసుకెళ్తున్నారు. ప్రమాదమైన ప్రయాణం అయితే వాళ్ళకి తప్పదు. చూస్తున్నారు కదా ఆ పడవలు ఎంతమందిని ఎక్కించుకుని వెళ్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇంత అందమైన కొల్లేరులో ఈ వరదల వల్ల వచ్చిన అనేక కాలుష్యం, ఉదాహరణకు జంతు కళేబరాలు, ప్లాస్టిక్, గుర్రపు డెక్క వంటి అనేక చెత్త చెదారం ప్లాస్టిక్ అన్నీ చేరి అందమైన కొల్లేరుని కళా విహీనంగా మారుస్తున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులకు ఆవాస యోగ్యం లేకుండా పోతుందేమోనని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ వరదలు ప్రకృతి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే దానికి ఉదాహరణగా మనిషికి మరోసారి గుర్తు చేస్తున్నాయి.